పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి సోదరుడి భార్య ఇందిరమ్మను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారణకు వచ్చింది. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ 2 విషపు పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విషపు పత్రికల్లో ఏ విధంగా విషపూరితంగా ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. అవి ఏమన్నా తగ్గుతాయి ఆ వార్తలు అంటే రోజు రోజుకి ఇంకా విషం చెమ్మటం అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఈ రోజు కూడా అలానే విషం చెమ్ముతూ దారుణంగా రాసినటువంటి వార్తల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద 2 రకాల కేసులు లేవు, అన్ని రకాల కేసులు పెట్టారు. ఒకటేంటంటే గంజాయి కేసు పెట్టలా, 2 రేప్ కేసు పెట్టలా. లేదంటే ఆ 2 కేసులు కూడా పెడితే మొత్తం పూర్తిగా అన్ని కేసులు పెట్టేసినట్టు ఇంకేం కేసులు పెట్టడానికి లేకుండా అయిపోయింది. అంటే ఈ 11 నెలల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఇంకో కేసు ఇది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ ఈ నెల 6నే కేసు నమోదు చేశారు. సో ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైందన్న దాని ఆధారంగా విచారణ చేసేశారంట. ఏదో 27 ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తేల్చేసిందంట. కేసు పెట్టేశారంట. పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించారంట. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారంట. ఇప్పుడేం కేసు పెట్టారంట. సో ఎంత దారుణం. ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి. విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్, అటవీ శాఖ భూములు కావు, అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పట్టా భూములు అని చెప్పి క్లియర్ గా 1968లోనే అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజిట్ మీకు డిస్ప్లేలో వస్తే చూడండి. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్. అవి అటవీ శాఖ భూములు కాదు, పట్టా భూములు అని క్లియర్ గా అటవీ శాఖ జారీ చేసింది. 1981లో అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటి చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022న క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి PCC